క్రీస్తు, క్రైస్తవుడు ఈ లోకానికి అపార్థమయ్యారు. క్రైస్తవుడు అపార్థమైనంత వరకు క్రీస్తు అర్థం కాడు ఈ దేశానికి. క్రైస్తవుడు మాట్లాడితే ఎదుటివాడికి ఆవేశం కాదు, ఆలోచన రావాలి. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి ఇంకొకసారి అర్థమయ్యేటట్లు ప్రకటించాల్సిన టైం వచ్చింది. లోకానికి అర్థమయ్యేటట్లు సువార్త చేయండి, అపార్థమయ్యేటట్లు కాదు. మన సువార్త కోపం రేపకూడదు, ఆలోచన కలిగించాలి. ప్రపంచమంతటికి యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడని తెలుసు, ఆయన సిలువలో మరణించాడని తెలుసు, ఆయన తిరిగి లేచాడనే వార్త కూడా మనం నమ్ముతున్నామని వాళ్ళకు తెలుసు, ఆయన రెండవ రాకడ వస్తుంది అని తెలుసు. మరి తెలియనిదేమిటి? ఆయన మాత్రమే దేవుడు అనే విషయం ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, సువార్తికుడు వెళ్ళి యేసు ప్రభువే దేవుడు అని చెప్పడానికి వెళ్ళాలా? అదేనా సువార్త? యేసు దేవుడు అని నువ్వు చెప్పడం కాదు, అసలు యేసు మాత్రమే ఎందుకు దేవుడో చెప్పడానికి బయలుదేరాలి సువార్తికుడు.